నమస్తే అండి, నేను రజాక్. శత్రువులంతా ఏకమవుతున్నారు. కష్టకాలం వచ్చినప్పుడు శత్రువు ఎవడో మిత్రుడు ఎవడో తప్పనిసరిగా మనకు తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ విషయంలో దాని మిత్ర దేశాలు, దాని శత్రు దేశాలు, అదేవిధంగా మన శత్రు దేశాలు, మన మిత్ర దేశాలు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మన శత్రు దేశం పాకిస్తాన్ అయితే ఇంకో శత్రు దేశం మనకి చైనా. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా మరో దేశం వచ్చేసి ఏకంగా సపోర్ట్గా వచ్చేసి యుద్ధ నౌకల్ని పంపిస్తోంది. దానికి సంబంధం చూస్తే పహల్గామ్లో, కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆల్మోస్ట్ యుద్ధం చేసుకునే స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇండియాలోని పాకిస్తాన్ పౌరులు మన దేశం నుంచి వెళ్ళగొట్టడమే కాకుండా సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తుంది. పాకిస్తాన్ దేశ విమానాలకు భారత్ గగనతలం కూడా మూసివేయడం జరిగింది. దిగుమతులను ఆపేయడం లాంటి కీలక నిర్ణయాలు మన మోదీ సర్కార్ తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలతో పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ బంధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలను చవి చూడాల్సి వస్తుందోనని పాకిస్తాన్ దేశం భయాందోళనకు గురవుతుంది. ఈ క్రమంలోనే ఇతర దేశాలతో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు తీవ్రతరం చేస్తోంది. పాకిస్తాన్ తన మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. దానికి ఇప్పుడు బలం చేకూరేలా ఒక వార్త బయటకు వచ్చింది. టర్కీకి చెందినటువంటి టీజీసీ బుయికడ అనే భారీ యుద్ధ నౌక పాక్ తీరానికి చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, త్రివిధ దళాల ఉన్నత అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో భారత్ ఏ క్షణమైన ఎదురుదాడి చేసే అవకాశం ఉందని పాకిస్తాన్ భావిస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అప్రమత్తంగా వ్యవహరించుకుంటోంది. సముద్ర మార్గంలోనూ మన దేశం దాడులు చేసే అవకాశం ఉండడంతో తన మిత్ర దేశం టర్కీని సంప్రదించి గస్తీ యుద్ధ నౌకలను తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ తీరానికి చేరుకున్నటువంటి టర్కీ యుద్ధ నౌక టీజీసీ బుయికడ 2013లో జల ప్రవేశం చేసింది. ముఖ్యంగా ఈ యుద్ధ నౌక ప్రత్యేకత ఏంటంటే జలాంతర్గాములకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. గస్తీ కాడంలో ఇది పేరుగాంచింది. పలు నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇక 2023 ఫిబ్రవరి 6న టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప దాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ దేశాలకు ఆపరేషన్ దోస్త్ పేరుతో టర్కీ దేశానికి సాయంగా నిలిచాం. అయినప్పటికీ కూడా ఆ టర్కీ అలాంటివేమీ గుర్తుపెట్టుకోకుండా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి.